హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ అయితే జ్యోతికృష్ణ గారు, సంగీతం కీరవాణి గారు. 2 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. సినిమా పాట అయితే రిలీజ్ అయింది. పవన్ కళ్యాణే పాట పాడాడు. అన్ని లాంగ్వేజ్లో పవన్ కళ్యాణే పాట పాడాడు. పాట అయితే సూపర్గా ఉంది. నాకైతే పర్సనల్గా అయితే పాట నచ్చింది. కొంచెం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండడం వల్ల సినిమాలు అయితే లేట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఈసారి మాత్రం థియేటర్లో హంగామా మామూలుగా ఉండదు, రచ్చరచ్చ. ఫ్యాన్స్ అందరూ 2 years నుంచి చాలా చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు థియేటర్లో చూద్దామా, రచ్చరచ్చ చేద్దామా అని. థియేటర్లో మాత్రం ఈసారి పూనకాలే లోడింగ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్, పూనకాలు లోడింగ్ అన్నట్లా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇట్లా క్యారెక్టర్ చేస్తున్నాడు. ఫిల్మ్ సూపర్ ఉంది. బీజిఎం కానీ పవన్ కళ్యాణ్ లుక్ కానీ హిస్టారికల్గా ఈ క్యారెక్టర్లో మాత్రం సూపర్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన క్రేజ్ ఇండియా అంతా మొత్తం పాకిపోయింది. అసలుకి తెలుగులో అయితే సినిమా హిట్ ఇది కన్ఫామ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో 1000 కోట్లు కలెక్షన్స్ వస్తాయి సినిమాకి. పవన్ కళ్యాణ్ కెరీర్లోని బిగ్గెస్ట్ కలెక్షన్స్ వస్తాయి సినిమాకి. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ అత్తారెడ్డికి దారిలో పాట పాడాడు. కాటమ్మ రాయుడా కద్దరి ఇన్నర్ సిమ్ముడా, ఆ పాట చాలా హుషారుగా ఉంటుంది. ఆ పాట సిచ్యువేషన్ వేరు, ఈ పాట సిచ్యువేషన్ వేరు. కొంతమంది యూట్యూబ్లో అప్పుడే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, పాట బాగలేదు, పాట చాలా స్లోగా ఉంది, ఇట్లా అప్పుడే కింద కామెంట్స్లో వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ రివ్యూస్ చెప్పేవాళ్ళు దాంట్లో నేను కూడా చూశాను. కానీ ఒకటి చెప్తున్నా పోయి అట్లా వాళ్ళకి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కానీ, ఐటమ్ సాంగ్, లవ్ సాంగ్, మెలోడీ సాంగ్, సెంటిమెంటల్ కానీ, ఎమోషనల్ సాంగ్స్, ఏ సాంగ్ ప్రత్యేకత దానికి ఉంటుంది. సో ఒక పాట మాదిరి ఇంకో పాట ఉండదు. అన్ని పాటలు ఒకే విధంగా ఏమి ఉండవు కదా, వేరే వేరే ఉంటాయి. సో అట్లా ఆలోచించే ఇది స్టోరీ బేస్డ్ సాంగ్ అనమాట. జస్ట్ 2.5 minutes ఉంటుంది. ఇది స్టోరీలో కలిసిపోయే పాట. సో ఈ పాట అయితే నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్సే చూస్తే వాళ్ళే దిమ్మ తిరిగిపోతుంది. ఖచ్చితంగా సినిమా హిట్ కావడం పక్క. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ వాళ్ళు ఈ స్టోరీ కలెక్షన్ చేసి వాళ్ళే నోరు మూసుకుంటారు. సినిమా అయితే March 28 సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇంకా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ పాట రావచ్చు, నెక్స్ట్ ఏమన్నా ట్రైలర్ కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.